హర్షి గారు ఏదండి మొత్తానికి షర్మిల గారు రాజకీయ అంశానికి సంబంధించి సరే అన్నా వర్సెస్ చెల్లి సరే ఆ గ్యాప్ వచ్చేసింది ఎప్పుడైతే ఇప్పుడు మనం ఎక్కడ ఎవరు ఏం దాపెట్టలేరు ఎవరు కూడా ఏమీ ఇచ్చేసేది మనకంటే ప్రజలకు చాలా బాగా తెలుసు ప్రజలకు చాలా క్లారిటీ ఉంటుంది 2019 ఎన్నికలకు ముందు వైఎస్ షర్మిల వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం ఎంత పని చేసింది ఎంత నడిచింది ఎంత యుద్ధం తిప్పింది బై బై బాబు అని చెప్పని ఎంత తిరిగింది ఫ్యాను తిప్పి 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 పట్టుకొని పైన ఆ రెక్కలు ఊడిందాక ఆ ఏలు నిప్పు పుట్టిందాక తిప్పి 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 సభల్లో పాపం మొత్తానికి చాలా కష్టపడింది జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే ఆ పాదయాత్రను తను కంటిన్యూ చేసింది సరే ఎన్ని చేసినా కానీ 2019 తర్వాత తను రాజకీయంగా తనకి ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎక్కడ స్థానం అనేది లేకుండా పోయింది తనకు అర్థమైంది ఓహో రాజకీయంలో నన్ను పూర్తిగా పక్కన పెడుతున్నారు తొక్కుతున్నారు అనేది అర్థమైంది కడప ఎంపీ సీట్ ఇచ్చేటువంటి విషయంలోనే ఎవరైతే సొంత బాబాయే హత్య చేయబడ్డాడనేటువంటిది తనకి ఇంకా భయంకరమైనటువంటి అంశం అయిపోయింది రాజ్యసభ ఇస్తారనుకుంటే అది చివరికి రిలయన్స్ సంబంధికులకు రాజ్యసభ సీట్ వెళ్ళిపోవడం ఎన్ని జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం మరి వైఎస్ షర్మిల అంటే టీడీపీ నుంచి కడప ఎంపీగా రియల్ వైఎస్ఆర్ ఫ్యామిలీ అని చెప్పింది అది కదా రియల్ వైఎస్ఆర్ ఫ్యామిలీ అని మీరు చెప్పారు రియల్ వైఎస్ఆర్ అంటే డూప్లికేట్ వైఎస్ఆర్ ఫ్యామిలీ ఎవరో నాకైతే అర్థం కావట్లా మరి డూప్లికేట్ వైఎస్ఆర్ ఫ్యామిలీ ఎవరో అసలు అర్థం కాని అంశం సరే డూప్లికేట్ వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే వైఎస్ వివేకానంద రెడ్డిని చంపిన వాళ్ళ లేకపోతే చంపించిన వాళ్ళ లేకపోతే ఎవరన్నా అని ఆమె ఉద్దేశం మరి తెలియదు ఆమె యొక్క ఆలోచనలు అర్థం కాలేదు కానీ బట్ జనానికి అయితే చాలా క్లారిటీ ఉంది మరి ఆ అంశం విషయంలో ఏంటి షర్మిల అడుగులు ఎటు ఉండొచ్చు ఎటు వెళ్ళొచ్చు ఏంటి ఎస్ గారు ఏమంటారు మీరు వంశీ గారు అంటే ఈ రోజు అయితే మొత్తం ఈరోజు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైన చర్చ రేపు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఏఐసిసి ప్రత్యేకంగా ఏపీ వ్యవహారాలకు సంబంధించి సమావేశం అవుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఏపీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల నియమించనున్నారు జనవరి మొదటి వారంలోనే న్యూ ఇయర్లో దీనికి సంబంధించి ప్రకటన వస్తుంది జనవరి మొదటి వారంలోనే ఆమె ఆంధ్రప్రదేశ్ పార్టీకి సంబంధించిన పగ్గాలు చేపట్టనున్నారు అని అనేది బాగా వినిపిస్తోంది అది కూడా కాంగ్రెస్ వర్గాల నుంచే వంశీ గారు దాదాపు ఖాయం అయిపోయింది దీనికి సంబంధించి అన్నీ కూడా అటు డీకే శివకుమార్ ఇప్పటికే 4 సార్లు డీకే శివకుమార్తో షర్మిల సమావేశం అవడము అదేవిధంగా కేసీ వేణుగోపాల్ ఇక్కడ మొత్తం అందరూ కూడా ఈరోజు మాణిక్రావు ఠాక్రే అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు ఇక నెక్స్ట్ షర్మిల అనౌన్స్మెంటే లాంఛనంగా మిగిలి ఉంది అని చెప్పి చెప్తున్నారు వంశీ గారు ఇక్కడ కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా కాంగ్రెస్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్లో ముందు వైఎస్ఆర్ పదం తప్పితే రెండిటికి తేడా లేదు ఒక నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్ పదం అని అనేది తప్పితే రెండిటికి తేడా లేదు ఈ రెండు ఒకటే అనేది అంటే లీడర్స్ కేడరు అందరూ అటువంటి సమయంలో ఈ కాంగ్రెస్ కూడా ఒక వైఎస్ఆర్ అందులో రియల్ వైఎస్ఆర్ అని చెప్పి అనుకుంటున్నాం కదా వంశీ గారు వచ్చేస్తే ఇక ఆ కాంగ్రెస్ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ కంటే ఇదే రియల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అవుతుంది కదా అనే ఒక వ్యూహం కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తోంది దానికి అనుగుణంగానే షర్మిల మొదటి నుంచి కూడా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఎందుకు ఆమె రాజకీయాలు ఇక్కడ చేయాల్సి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అంత పోరాడిన షర్మిల నెంబర్ 2 స్థానంలో ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి షర్మిలతో సహా అందరూ కూడా భావించారు వంశీ గారు కానీ దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోకపోవడము అవసరమై కావాలంటే నువ్వు తెలంగాణలో రాజకీయాలు చేసుకో ఇక్కడ మాత్రం చేయడానికి వీల్లేదు అన్న నేపథ్యంలో ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె తెలంగాణ రాష్ట్రం వచ్చి వైఎస్ఆర్ టీపీ తెలంగాణ పార్టీ తెలంగాణలో కూడా చేసుకోమని నేను చెప్పినట్లేరులే గారు అక్కడైతే అవకాశం లేదు అవకాశం ఇవ్వలేదు కానీ గెంటి వేయబడింది ఆ నేపథ్యంలోనే ఇక తప్పని పరిస్థితుల్లో వైఎస్ఆర్టీపీని ఇక్కడ షర్మిల స్థాపించిన తర్వాత అది మొత్తం కూడా పెద్దగా సక్సెస్ కాలేదు షర్మిల పోరాడింది బాగానే చేసింది కానీ సక్సెస్ కాలేదు సక్సెస్ కానప్పుడు అప్పుడే ఆమె వెళ్ళి డీకే శివకుమార్ని కలవడం కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సందర్భంగా ఇక్కడ షర్మిలని కలుపుకోవడానికి షర్మిల కాంగ్రెస్కి మద్దతు ప్రకటించడము షర్మిల వెళ్ళి సోనియా గాంధీని కలవడం అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్లోకి షర్మిల ఎంట్రీని రేవంత్ రెడ్డి తీవ్రంగా అడ్డుకున్నారు అభ్యంతరం చెప్పారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి షర్మిల కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బాధ్యతలు ఇస్తే మాకు అభ్యంతరం లేదు మేము సహకరిస్తాం కానీ ఇక్కడ మాత్రం వీల్లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి ఆ రోజు అడ్డుకున్నారు వంశీ గారు అదే స్టాండ్ మీద ఉన్నారు
ఆ సందర్భంగా ఒకవేళ అప్పుడే కనుక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల అంగీకరించడానికి బాధ్యతలు తీసుకోవడానికి షర్మిల గారి తల్లి విజయమ్మ గారు కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు అని అనేది బయటకు ఒక వార్త అయితే వచ్చింది వంశీ గారు. ఇక మొత్తం మీద ఆ తర్వాత ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం విజయమ్మ గారు కూడా ఒప్పుకున్నారా ఏంటి అని అనేది పూర్తిగా సమాచారం లోపలేం జరిగింది అనేది ఎవరికి తెలియదు. కానీ షర్మిల మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు స్వీకరించడానికి సుముఖంగా ఉన్నారు అని అనేది నిజం వంశీ గారు. జనవరి 1st వీక్లో ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అక్కడికి వెళ్తోంది. ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే ఉద్యమాలు చూస్తున్నాం వంశీ గారు. అంటే ఇక్కడ పొత్తులు ఇవన్నీ తీసేయండి, అంటే అసలు ఇక్కడ రాజకీయ పొత్తులు లేదా ఎలక్షన్ అలయన్సెస్ కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేనతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా అంతో ఇంత పోరాటాలు చేస్తుంది చిన్న స్థాయిలో ఉన్నప్పటికి కూడా. అలాంటిది ఖచ్చితంగా అదే ఉద్యమాల్లో షర్మిల కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద పోరాడాలి, ప్రభుత్వ వ్యతిరేక వైఖరితోటే అక్కడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముందుకెళ్తుంది. కాబట్టి అందుకే అక్కడున్న అందరు నాయకుల్ని ప్రతిపక్ష నాయకుల్ని అందరినీ కలుపుకొని వెళ్ళడం కోసమే ఈ గ్రీటింగ్ కార్డ్ అనేది కూడా వస్తుంది వంశీ గారు. ఇప్పుడు మొత్తం మీద చూసినప్పుడు ఎవరైతే 80 మందిని మార్చడం ద్వారా వచ్చేటువంటి అసంతృప్తి వాదులందరినీ కూడా వైఎస్ షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతించడం, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరినీ కూడా నిలబెట్టేటువంటి ఒక ప్రయత్నానికి శ్రీకారం చుట్టవచ్చు. అదొక జరగబోయేటువంటి ఒక పరిణామంగా చూడవచ్చు. రెండో పరిణామం, మరి వైఎస్ విజయలక్ష్మి గారు ఎందుకు ఒప్పుకున్నారు, ఇప్పుడు ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఆ రోజు ఎందుకు తను ఏపీకి వెళ్ళటానికి ఎందుకు నిరాకరించారు, ఇప్పుడు ఎందుకు అంగీకరించారు అని అంటే ఒక సింగిల్ పాయింట్కి సమాధానం చెప్పగలిగితే వారు క్లారిటీ ఉండొచ్చు. అంటే జనరల్గా మరి కుమార్తె అంత యుద్ధం చేసి రాజకీయంగా అంత పోరాటం చేస్తే మరి కనీసం వైఎస్ విజయలక్ష్మి గారు ఒక రాజ్యసభ సీట్ ఇప్పించగలిగినా కానీ వైఎస్ షర్మిల గారికి ఈరోజు ఇంత పెద్ద యుద్ధం ఉండేది కాదేమో. కానీ తను ఆ పని చేయలేకపోయింది కదా, తను ఆ పోరాటం చేయలేకపోయింది, కొడుకును ఒప్పించలేకపోయింది. చివరికి తను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను, వైఎస్ఆర్టీపీ బాధ్యతలు తీసుకుంటున్నానని వారు కూడా రాజకీయంగా అక్కడ రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి బాధ్యతలు తీసుకున్నారు. మరి మొన్న ఏదో కంటెస్ట్ చేస్తారన్నారు, అది కూడా కంటెస్ట్ చేయలేదు. ఏమైనా కానీ ఆ రాజకీయాలు అయితే బాగాలేవండి. సరే చెప్పండి వంశీ గారు. ఇక్కడ ఇంకొకటి అంటే ఇక్కడ మొన్న ఎన్నికలకి ముందు షర్మిల అక్కడికి వెళ్ళాలి అని అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ ఇక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా అధిష్టానము అక్కడికి వెళ్ళమన్నారు. అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడికి వెళ్తే మాకు అభ్యంతరం లేదు కానీ ఇక్కడ వద్దు అని అన్నారు. ఆ సందర్భంగా అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని అనేది పెద్దగా క్లారిటీ లేకపోవచ్చు వంశీ గారు. ఆ నేపథ్యంలోనే తన కుమారుడిని ఒప్పించి ఇక్కడే కొంచెం షర్మిల బలోపేతం అయ్యేలాగా సహకరించమని అడుగుదామని విజయమ్మ భావించుంటారు వంశీ గారు. కానీ మొత్తం అంటే ఎన్నికల తర్వాత పరిస్థితులు మారినాయి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందున రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో కుమారుడు ఇక్కడ సహకరించినా ఉపయోగం లేదు. ఇక అలాగని షర్మిలకి ఇక ఎలాంటి న్యాయం కూడా అటు నుంచి జరగదు అని అనేది ఇక విజయమ్మ గారు కూడా ఏమీ చెయ్యలేని ఒక నిస్సహాయ స్థితిలో షర్మిలే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందేమో వంశీ గారు. అదేలేండి, అంటే ఇప్పుడు వైఎస్ఆర్ ఫ్యామిలీ అని కేకు ఇన్విటేషన్ గ్రీటింగ్స్ పంపించిన దాంట్లో వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే మరి విజయమ్మ గారితో సహా ఉన్నట్లే కదా. విజయమ్మ గారు, షర్మిల, సునీత అందరూ అందరూ రియల్ వైఎస్ఆర్ రియల్ వైఎస్ఆర్ ఏందో రియల్ వైఎస్ఆర్ ఇది ఏదో మరి ఎప్పుడు క్లారిటీ ఇస్తారు కానీ మరి అది కొంచెం మంచి సబ్జెక్టే అది. సరే గారు, మరి చూద్దాం మరి పొలిటికల్ కుటుంబ కథా చిత్రం, మరి ఈ కథా చిత్రం ఎటు నుంచి ఎటు వెళ్తుందో. అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి యుద్ధం చేసి అన్న వదిలిన బాణం వల్లే కాంగ్రెస్ పార్టీ నుంచి అన్నను బయటికి తీసుకొచ్చి యుద్ధం చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టించి అధికారంలో తీసుకొచ్చిన దాంట్లో క్రియాశీలమైన పాత్ర పోషించినటువంటి షర్మిల చివరికి ఆ బాణం మళ్ళీ వెనక్కి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ అన్న మీదే ఆ బాణం వదులుతూ ఉంది. ఈ బాణం ఎటు నుంచి ఎటు ఆ రోజు పేరు పెట్టడం కూడా భలే పెట్టినట్టున్నారండి అందరూ. బాణం అన్న వదిలిన బాణం అని చెప్పని చివరికి ఆ బాణం వెళ్ళి ఇప్పుడు అన్నను గుచ్చేటువంటి ప్రయత్నం చేయబోతుంది. మరి ఎప్పుడైనా తల్లి ఒప్పుకోదు కదా, ఏ తల్లి అయినా కానీ ఏ తల్లి కొడుకు అన్యాయం జరుగుతుందంటే ఏ తల్లి అయినా ఒప్పుకోదు. కానీ ఒప్పుకోవాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారు మరి విజయలక్ష్మి గారు. ఆమెదే ప్రాబ్లం. ఆమెకు రాజ్యసభ ఇప్పించగలిగినట్లయితే కొడుకుని ఒత్తిడి చేసి ఇంత పెద్ద సమస్య ఉండేది కదా. సరే తనకు రాజకీయంగా వెళ్ళాలని ఉంది, ఎందుకనో పాపం తనకి
రాజశేఖర రెడ్డి గారు చంపారని అపవాదు ఎదుర్కొన్నటువంటి రిలయన్స్ వాళ్ళకి ఇచ్చారు కానీ, విమర్శించిన వాళ్ళకి ఇచ్చారు కానీ వైఎస్ షర్మిలకి ఇవ్వలేదు. అది ఆశ్చర్యం. వైఎస్ వివేకానంద రెడ్డి సొంత బాబాయిని చంపారన్నటువంటి సిబిఐ ఛార్జ్షీట్లో పొందుపరిచినటువంటి వ్యక్తికి ఎంపీ సీట్ ఇచ్చారు కానీ వైఎస్ షర్మిలకి ఇవ్వలేదు. మరి వాళ్ళందరి మీద ఉన్న ప్రేమ సొంత చెల్లెల మీద ఎందుకు ప్రేమ లేదనేది చాలామందికి అర్థం కాని అంశం. ఇది చాలా $1,000,000 ప్రశ్న. ఈ ప్రశ్న మరి అజిత్ గారి దగ్గర ఒక సమాధానం ఉందన్నటువంటి భావన ఉంది. నాకు తెలిసి అయితే ఆ అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కనుక అనుకోకుండా కనుక ఇబ్బంది పడే పరిస్థితి వచ్చి మరలా జైలుకి వెళ్లాల్సి వస్తే కనుక, అప్పుడు వైఎస్ షర్మిల కనుక రాజకీయంగా కనుక యాక్టివ్గా ఉంటే వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అప్పుడు వైఎస్ భారతికి అవకాశం రాదు. వైఎస్ భారతికి అవకాశం రావాలి అని అంటే వైఎస్ షర్మిలను వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరంగా, రాజకీయాలకు దూరంగా ఉంచడం వల్ల మాత్రమే సాధ్యమైంది అనేటువంటి కొంతమంది ముఖ్య సలహాదారులు, ముఖ్య నేతలు, ముఖ్య పార్టీలో అంతరంగికులు ఉన్నటువంటి సూచనల మేరకు ఆమెను కావాలని రాజకీయంగా దూరంగా పెట్టారు అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతుంది. మరి ఇదేనా లేకపోతే ఇంకేమైనా ఉందనేది మరి అజిత్ గారికి తెలియదు. అజిత్ గారు చెప్పండి. వంశీ గారు, ఒకటి అంటే ఇందులోనే మీరన్నదానికే కొనసాగింపు. వైఎస్ షర్మిల గారికి కుమారుడు ఉన్నారు వంశీ గారు, రాజారెడ్డి గారు. ఆయన పేరు కూడా రాజారెడ్డి, వైఎస్ షర్మిల కుమారుడి పేరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కుమారులు లేరు. అదేవిధంగా మనం కొంచెం ముందుకెళ్తే గతంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు కానీ, ఆ రోజు వైఎస్ భాస్కర్ రెడ్డి గారి ఫ్యామిలీ అంటే భారతీయకి సంబంధించి సొంత మేనమామ కుటుంబం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో నడవడానికి రేపు ఎప్పుడైనా కానీ ఏదైనా మీ తర్వాత మాకు అవకాశం ఇవ్వాలి అంటే వైఎస్ భారతి ఫ్యామిలీకి ఇవ్వాలి అని అనేది ఒక ఒప్పందం భారతి వాళ్ళకి ఆ హామీ ఇచ్చి తీసుకొచ్చింది అంటారు వంశీ గారు. అంటే ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వైఎస్ ఏదన్నా అనుకోని పరిస్థితుల్లో వైఎస్ భారతి లెగసీ అని అనేది నిలవాలి అంటే ఖచ్చితంగా వైఎస్ షర్మిల సంబంధించి కానీ అక్కడ ఉండకూడదు. అంటే ఒక పవర్ సెంటర్ అనేది షర్మిలగా ఏర్పడకూడదు వంశీ గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వైఎస్ భారతి గారే పవర్ సెంటర్గా ఉండాలి అని అనేది అక్కడ తేట తెల్లం వంశీ గారు. అందులో ఇక్కడ షర్మిలకి మళ్ళీ మనం రాజారెడ్డి పేరు కూడా రాజారెడ్డి వంశీ గారు, ఇటు రాజారెడ్డి ఇదంతా ఉంది కాబట్టి ఎప్పటికైనా ఈ పవర్ సెంటర్ అని అనేది ప్రమాదమే. అంటే ఇప్పుడు మీరు షర్మిల గారితో ఆలోచించి ఆగలేదు. మీరు షర్మిల గారి కుమారుడు రాజారెడ్డి కూడా రాజకీయ రంగ ప్రవేశం తర్వాత రాజారెడ్డి కూడా ఈ రాజారెడ్డి మళ్ళీ రాజకీయంగా ముందుకు వెళ్ళేటువంటి వరకు ఆలోచించారు. దాదాపు 30 సంవత్సరాలు రాబోయేటువంటి రాజకీయాన్ని చెప్పేస్తున్నారు మీరు. వాళ్ళెవరండి? వాళ్ళెవరో రాజారెడ్డి గారు లవ్ చేసిన అమ్మాయి పేరేంటి? చట్నీస్ మనవరాలు రాంగ్ పాపం వాళ్ళు బాగా ఫీల్ అయ్యారు. వాళ్ళు మాకు సంబంధం లేదని పాపం మనం చెప్పామని వాళ్ళు మాకు తెలియదండి, మాకేం బంధుత్వం ఏం లేదు, ఇంటి పేరు అయితే అయ్యి ఉంటారేమోనండి, మాకు తెలియదండి. అట్లూరు వాళ్ళు రాజుగారు చట్నీస్ అట్లూరు వాళ్ళకి ఈ అట్లూరు వాళ్ళకి సంబంధం లేదట, వాళ్ళు వేరు వీళ్ళు వేరట. మొత్తానికి అయితే అట్లూరు వాళ్ళే. సరే, మరి మొత్తానికి మళ్ళీ అక్కడ కాంబినేషన్ కూడా సెట్ అయింది. అక్కడ రాయలసీమ, కడప ప్లస్ కృష్ణ, ఇది పెద్ద కాంబినేషన్ అండి బాబు. ఆ కడప కృష్ణ కాంబినేషన్, విజయవాడ ప్లస్ కడపకి విజయవాడ కాంబినేషన్ మామూలు కాంబినేషన్. పులివెందుల విజయవాడ. సరే, ఏదన్నా కానీ రాజకీయాల్లో కొన్ని అంటే అది ఇప్పుడు కనపడదు. ఈ ఈక్వేషన్, ఈ పరిణామాలు ఇప్పుడు కనపడవు. భవిష్యత్తులో నడిచి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో రాజకీయంగా జరిగేటువంటి కొన్ని పరిణామాలు ఇది అయినప్పుడు అప్పుడు కనిపిస్తాయి ఇవన్నీ కూడా. సరే, ఏదైనా కానీ చూడాలి మరి ఏం జరిగింది అనేది. అది ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు ఇది చేస్తారు. సరే, మొత్తానికి రాజారెడ్డి గారు రాజకీయ జీవితాన్ని కూడా అజిత్ గారు ఇప్పుడు బయటికి తీసుకొచ్చారు కాబట్టి సరే, అది మరి తర్వాత ఏం జరిగింది అనేది తర్వాత చూద్దాం. ఓకే అజిత్ గారు, రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి.